తోటకూర పప్పు ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని గ్లాస్ పప్పు వేసుకొని కడిగేసుకొని తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న తోటకూర, ఆనియన్, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం, మామిడికాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని హై ఫ్లేమ్లో 5 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుంటే ఈ విధంగా రెడీ అవుతుంది. చల్లగయ్యాక ఆనియన్ తీసి పక్కన పెట్టుకొని పప్పు గుత్తితో ఈ విధంగా రుబ్బుకున్నాక ఆనియన్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత పోపు కోసం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు, ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. 5 వెల్లుల్లి తీసుకొని పప్పు గుత్తి పెట్టి దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ వేగాక కరివేపాకు, పసుపు, దంచుకున్న వెల్లుల్లి, కొంచెం ఇంగువ వేసుకొని కలుపుకున్నాక ఉడికించుకున్న పప్పును కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసుకొని 5 మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన తోటకూర పప్పు రెడీ. పప్పులోకి మిరపకాయలు కూడా వేయించుకుందాము. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మిరపకాయలు వేసుకొని వేయించుకొని తీసేసుకుందాము. చూసారు కదా, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.